హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఆలు గోరుచిక్కుడుతో కలిపి కర్రీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. కుక్కర్ తీసుకొని 2 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. పావు స్పూన్ ఆవాలు, పావు స్పూన్ జీలకర్ర, ఒక ఆనియన్, 3 పచ్చిమిర్చిలని చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. కరివేపాకుని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ముందుగా కట్ చేసుకున్న అరకిలో గోరుచిక్కుడుని యాడ్ చేసుకోవాలి. 1.5 స్పూన్ కల్లుప్పుని యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ముందుగా కట్ చేసుకున్న పావు కిలో బంగాళదుంపని యాడ్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 2 టమోటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, అర స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. 50 to 60 ml వాటర్ని యాడ్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. అంతే, చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఆలు మరియు గోరుచిక్కుడు కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.